బ్రహ్మ విష్ణువు కూడా వాస్తవంగా శివతత్వాన్ని చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారు? కథలో ఉండే రహస్యంలోకి వెళ్ళాలి. శివరాత్రి నాడు 12 గంటలకు శివుడు ఆవిర్భవించాడు కాబట్టి 12 గంటల సమయం మంచిది. బ్రహ్మదేవుడు కుడివైపు ఉన్నాడు కాబట్టి లింగానికి కుడివైపు ఉండడం మంచిది. విష్ణువు ఎడం వైపు ఉన్నాడు కాబట్టి ఎడం వైపు ఉండడం పనికిమాలిన ఆలోచనలు అంటారు. నువ్వు కుడివైపు ఎడం వైపు 12 గంటలు 13 గంటలు ఈ లెక్క కాదండి. అందుకే శివరాత్రి నాడు కొట్టుకు చచ్చిపోతారు జనం అంతా. 11:30 నుంచి 12:30 వరకు శివుడు తప్ప అందరూ ఉంటారు గుళ్ళో. శివుడు ఉండడు, పారిపోతాడు. ఈ మొత్తం జనాన్ని చూసి అయ్యి బాబు వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతాడు. ఆయన ఉండడు, ఆయన పారిపోతాడు. మనం అప్పుడే పెట్టుకోండి, శివుడు పుట్టాడు నువ్వు చూసావా అక్కడ? అప్పుడు ఎందుకు పుట్టాడండి? అర్ధరాత్రి ఎందుకు పుడతాడండి దేవుడు? ఆలోచించాలి. అర్ధరాత్రి పరమ నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అంటేనే నిశ్శబ్దం కదా. ఎంత స్మార్ట్ ఫోన్కి అలవాటు పడి చూసే సన్నాసి అయినా 12ంటికైనా పడుకుంటాడు కదా. అప్పటికే పడుకోపోతే వాడు దేవుడు, నమస్కారం చేసుకోవాలి. 12ంటికి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అంటే భగవద్ దర్శనం కావాలంటే నిశ్శబ్దంగా ఉండాలని అర్థం అక్కడ. అది లెక్క.